దాసుడు వాగ్దండన చేత గుణపడడు, తాత్పర్యము తెలుసుకున్నను వాడు లోబడడు. దాసుడు అని చదివాం. ఇది నెగిటివ్ సెన్స్లో ఉంది, వ్యతిరేక అర్థం ఇచ్చేటట్టుగా ఉంది. దాసుల్లో రెండు రకాలైన దాసులు ఉంటారు. ఒకరు మంచి దాసుడు, రెండవ వ్యక్తి చెడ్డ దాసుడు. యేసు ప్రభువారు ఈ లోకానికి మంచి దాసునిగా వచ్చారు, దాసుని స్వరూపాన్ని ధరించారు అని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ చెప్పారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగినడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ 7వ వచనాన్ని కూడా చదువుతున్నా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, అండర్లైన్ దాట్, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు. మంచి దాసునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దాసునిగా ఈ లోకానికి వచ్చాడు. శిష్యుల పాదాలు ఆయన కడిగాడు. నా ప్రియ బిడ్డలారా, ఈ లక్షణం యేసు ప్రభు వారికి కలిగిన లక్షణం మనము కలిగి ఉండడం ద్వారా ఆ ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడతాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ యొక్క దాసుని స్వరూపము ఉండడం ద్వారా పెద్దలకు లోబడే అనుభవం కలుగుతుంది. ప్రత్యేకంగా ఈ సామెతల గ్రంథం యవ్వన బిడ్డల కొరకు రాయబడింది అని పదే పదే నేను చెబుతున్నాను. నా యవ్వన బిడ్డలారా, మీ తల్లిదండ్రులకు లోబడాలి, మీ తోబుట్టులకు లోబడాలి, మీ యొక్క పెద్దలకు లోబడి ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఈ 19వ వచనంలో సొలొమోను రాజు గారు రాసింది చెడ్డ దాసులు గూర్చి. చెడ్డ దాసుడు వానికి ఎంత చెప్పినా సరే అతడు గుణపడడు, నాకే తెలుసును అనుకుంటాడు. కాబట్టి యజమానుడికి అతడు లోబడడు. చెడ్డ దాసుడు తను పొందవలసిన శిక్ష ఆయన సమయంలో పొందుతాడు అనే విషయాన్ని మీరు మర్చిపోద్దు. కాబట్టి మనము మంచి దాసులుగా యేసు ప్రభువారి యొక్క స్వారూప్యాన్ని గ్రహించి యేసు ప్రభువారి యొక్క జీవితం వలె మనం కూడా జీవించటానికి మనము ప్రయత్నం చేయాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాల్లో ఏదైనా సంఘటన జరిగే ముందు, మన జీవితాల్లో ఏదైనా బాధ, మన జీవితాల్లో ఏదైనా సంఘటన జరిగింది, లేకపోతే మన జీవితాల్లో ఏదైనా కష్టం వచ్చింది, అనారోగ్య పరిస్థితి వచ్చింది అన్నప్పుడు మనకి బాగా చిరాకు కలిగించేది, మనకి బాగా ఇబ్బంది కలిగించే విషయం ఏంటి చెప్పండి? మీరు చెప్పండి. మన ఇద్దరిలో మనకి బాగా ఇబ్బంది కలిగించే విషయం చెప్పండి. ఏదైనా సంఘటన, ఏదైనా బాధ జరిగింది, లేకపోతే ఏదైనా నష్టం వచ్చింది, ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే మనకు బాగా కలిగి ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి చెప్పండి? చెప్పాలా? నాకు తెలుసు ముందే ఇలా జరుగుతుందని, నేను అనుకున్నాను, నేను ఇలా జరుగుతుందని నేను ముందుగానే ఊహించాను అని చెప్పేవారు ఎక్కువగా ఉంటారు. నేను నీకు చెప్దామని అనుకుంటూనే ఉన్నాను, కానీ జరిగిపోయింది అని చెప్పేవారు ఎక్కువ మంది అయిపోయారు ఈ రోజుల్లో. కానీ నా జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఏంటిదగా, మన జీవితాల్లో వారు చెప్పేది సత్యమా అబద్ధమా అనేది మనము ఎన్నడూ కూడా వెరిఫై చేయలేం. దాన్ని మనం ఎప్పుడు కూడా రుజువు చేయలేం. ఎందుకనగా ఏదైనా జరిగిందంటే ఫస్ట్ వారు చెప్పేమాట నేను అనుకుంటూనే ఉన్నాను, లేకపోతే కొంతమంది ఉంటారు ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను నువ్వు ఎలా ఉన్నావు అని, ఇప్పుడే నేను చెప్పేద్దాం అనుకున్నాను అని అనుకునేవారు ఉన్నారు. కానీ ముందుగా చెప్పేవారు మన జీవితాల్లో ఉన్నారా? ఆలోచించాలి. ఇలాంటి వారు బట్టి ఎంతో చిరాకు కలుగుతుంది. నేను అనుకుంటూనే ఉన్నాను నీకు ఇలా జరుగుతుందని, నేను చెప్దామని అనుకుంటూనే ఉన్నాను, అంతలోపట జరిగిపోయింది అనేవారు ఉన్నారు. కానీ ఈరోజు మనం చదివే వాక్యాన్ని మనం ప్రాముఖ్యంగా గమనిస్తే దేవుడు ఏమి జరగబోతుంది, ఏం విధంగా జరగబోతుంది, ఏం అవ్వబోతుంది అనేది యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పారు.